దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ 22వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఈ ఆదివారపు ధ్యానాంశము పూర్తిగా మార్కు శుభవార్త 7వ అధ్యాయం, లేదంటే ఈరోజు గాస్పల్ బేసిస్గా ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. పూర్తిగా మార్కు శుభవార్త మీద లేదంటే సువిశేష పట్టణాన్ని ఆధారంగా చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, స్టార్టింగ్ పాయింట్గా ఒక వాక్యాన్ని తీసుకుందాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం ఈనాడు మనం చదువుకున్నదే. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. అందుకు ఆయన వారితో కపట భక్తులారా, మిమ్ము గురించి యేషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. అందరూ చెప్పండి, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. హృదయము అన్నది అండర్లైన్ చేసుకోండి. హృదయములు. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒకానొక ఊరిలో ఒక మహాభక్తుడు ఉన్నాడంట. ఈ భక్తుడు సమయమైంది, మరణించి సరాసరి మోక్షానికి వెళ్ళాడు. భక్తుడు కనుక మోక్షంలోనే హాయిగా స్వీకరించబడ్డాడు. మోక్షంలో మనవాడు చాలా హ్యాపీగా అంత తిరుగుతూ ఆనందంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతలో ఒక ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం రోజున ఒక్కొక్క బిల్డింగ్కి తర్వాత బిల్డింగ్కి వెళ్తూ ఉండగా ఒక దగ్గర యేసు ప్రభు ఒక బిల్డింగ్ దగ్గర నిల్చొని ఉన్నారట. ఇతను వెళ్ళి, ప్రభు చాలా నాళ్ళకి చూశాను, ఎప్పుడో వచ్చినప్పుడు చూశాను, చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఎక్కడున్నారా, ఏం చేస్తున్నారని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అతని మీద చేయి వేసి, నీకు ఒక విచిత్రాన్ని చూపిస్తాను, చూస్తావా అన్నారు. చూస్తాను ప్రభు, చూస్తాను. అయితే చూడు అని చెప్పి యేసుప్రభువు ఈ భక్తుడు ఒక తలుపు ప్రభు తెరిచారు. ఇందాక పిల్లవాడు పెట్టాడు కదా స్క్రీన్ మీద, ప్రభు ఒక తలుపు తెరిచినట్టుగా ఆ తలుపులో నుంచి యేసు ప్రభువు ఈ భక్తుడు చూస్తూ ఉన్నారు. ఏం కనిపిస్తుంది ఆ తలుపులోని చూస్తే? ఈ భూలోకము, ముఖ్యంగా ఈ భూలోకములో ఉన్న అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ విచారణ గురువు, ఆ విచారణ ఉన్న గాయక బృందం, ఆ విచారణ ఉన్న ప్రజలు, భక్తులు. ఆదివారం పూజ కనిపిస్తుంది. ఆదివారం పూజ జరుగుతూ ఉంది. ఫాదర్ గారు పేజీలు తిరిగేస్తున్నారు, పాటల వాళ్ళు పేజీలు తిరిగేస్తున్నారు, అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు, అందరు పెదాలు పటపట ఆడుతూ ఉన్నాయి. కానీ వాయిస్ వినిపించడం లేదు. ప్రభు, నాకేమి వినిపించడం లేదేంటి? నా చెవులు ప్రాబ్లమా? నీ చెవులు ప్రాబ్లం కాదులే. మరి అయితే మన మోక్షరాజ్యంలో యాంప్లిఫైర్ దెబ్బతిన్నదేమో, సౌండ్ సిస్టమ్. మనం దీన్ని రిపేర్ చేయించాలి అర్జెంటుగా. మన మోక్షరాజ్యంలో యాంప్లిఫైర్ అంటే సౌండ్ సిస్టమ్ దెబ్బతిన్నది, రిపేర్ చేయించాలేమో అంటే ప్రభు నవ్వుతూ అన్నారు, యాంప్లిఫైర్ ప్రాబ్లం కూడా కాదు, మనకు యాంప్లిఫైర్ అవసరం లేదు. మరి ఏంటి ప్రభువా? అందరు పెదాలు కదులుతున్నాయి, చప్పట్లు కొడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ నాకేమీ వినిపించడం లేదు అంటే, నీకే కాదు నాయన, నాకు ఏమీ వినిపించడం లేదు. అది ఎందుకు వినిపించడం లేదు? ఎందుకు వినిపించడం లేదంటే వారు పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయములు ఇక్కడ లేవు. వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయి, వాళ్ళ పెదాలతో మాత్రమే వాళ్ళు ఆరాధిస్తున్నారు. అందువలన హృదయము లేకుండా వారు ఏమి ప్రార్థించినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని స్తుతులు చేసినా ఏమి నాకు కానీ నీకు కానీ ఎవ్వరికి వినిపించి మోక్షం చేరవు. హృదయము లేకుండా, మనస్సు లేకుండా, హృదయపూర్తిగా నువ్వు ప్రభుని ప్రార్థించకపోతే, స్తుతించకపోతే, ఆరాధించకపోతే ఆ ప్రార్థన, ఆ స్తుతి, ఆ పూజలు, ఆ ప్రార్థనలు, ఆ ఆరాధన మోక్ష పదము చేరవు, దేవునికి చేరవు, దేవునికి వినబడవు, కనబడవు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, వారు కేవలము, ఈ జనులను కేవలము పెదవులతో పొగడెదరు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. టుడే we need to check our hearts. మన హృదయాలను పరిశీలించుకోమని ఈ పవిత్ర ఆదివారం ద్వారా ప్రభు మనందరినీ కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, సో 6వ వచనములో హృదయం అనే మాట ఉంది కదా, చూద్దాం ఈనాటి సువార్తలోనే ఎన్నిసార్లు ఈ మాట వచ్చిందో. వర్స్ 21, 21వ వచనం చదవండి ఈరోజు. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు, హృదయము నుండి రెండవసారి హృదయము అన్న మాట వచ్చింది. మొదటిసారి 6వ వచనంలో, రెండవసారి 21వ వచనంలో. 23వ వచనం చదవండి.
ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండి అంతరంగము ఈజ్ అనదర్ వర్డ్ ఫర్ హృదయము. కనుక అంతరంగము అంటే హృదయము, కనుక హృదయము నుండి వెలువడి మలినపరచును. మరొక్కసారి హృదయము లేదా అంతరంగం అనే పదం వస్తుంది. అంటే హృదయము 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 3 సార్లు ఈనాడు మనం చదువుకున్న వాక్యంలో ఈ మాట ఉంది. కనుక ఈ హృదయము గురించి మనం ఒక్కసారి కొంచెం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, అసలు హృదయం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే హృదయం గురించి ఒక మాట చెప్పుకోవచ్చు. హృదయము పాపమునకు జన్మస్థానము. ఏ సీట్ ఆఫ్ సిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ సిన్ ఈస్ నథింగ్ బట్ హార్ట్. హృదయము పాపమునకు జన్మస్థానము. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో మార్కు శుభవార్త 7:21, 22, 23 వచనాలు ఇదే తెలియచేస్తున్నాయి. ఒకసారి చూద్దాం. ఎలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. 23 ఇటు చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండే వెలువడి వానిని మలినపరచును. కనుక ఈ పాపములన్నీ ఎక్కడ కూర్చున్నాయి? ఎక్కడ? గట్టిగా చెప్పాలి. హృదయములో కూర్చున్నాయి. హృదయము పాపమునకు జన్మస్థానముగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కొన్ని బైబిల్ వాక్యాలు చదువుదాం. ఈ భూమి మీద జరుగు కార్యములన్నిటిలో ఒక చెడు గుణము కనిపించుచున్నది. అది ఎల్లరికి కడన ఒకే గతి పట్టును అన్నది. నరులు జీవించినంత కాలమును దుష్టులుగాను బుద్ధిహీనులుగాను ప్రవర్తించి ఆ మీదట చనిపోదురు. నరులు జీవించినంత కాలం ఎలా జీవిస్తున్నారంట? ఎలా జీవిస్తున్నారు? దుష్టులుగాను బుద్ధిహీనులుగాను జీవిస్తున్నారండి. దేవుని యందు ప్రియులారా, అంటే మానవుని యొక్క హృదయము నిండా దుష్టత్వము, బుద్ధిహీనత, మూర్ఖత్వము నిండి ఉంటుంది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 18వ వచనం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. నోటి నుండి వెలువడినది హృదయము నుండి వచ్చును. అది మనిషిని మలినపరచును. నోటి నుండి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో నుంచి వస్తుంది. ఆ హృదయంలోంచి వచ్చింది కనుక అది అతనిని మలినపరుస్తుంది. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. మంచి వస్తువులను తీసుకుని వస్తాడు. దుర్మార్గుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. చెడ్డ వస్తువులు తీసుకుని వస్తాడు. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. దేవుని యందు ప్రియులారా, ఎవడు కూడా నేను జోక్గా బూతు మాటలు మాట్లాడనని చెప్పడానికి వీల్లేదు. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. హృదయ పరిపూర్ణత నుండి నువ్వు మంచివాడివైతే మంచి మాటలు వస్తాయి, నువ్వు దుర్మార్గుడివైతే దుష్ట మాటలు వస్తాయి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళ్ళంటే హృదయం నిండా ఏముంటున్నాయి? మన ఆలోచనలు, మన దుష్టత్వము, మన పాపము. దేవుని యందు ప్రియ అన్ని పాపాలు, అన్ని చెడులు, అన్ని దుష్టవాంఛలు హృదయంలో నుండే జన్మిస్తాయి. కనుక దానిని ఎల్లప్పుడూ భద్రంగా జాగ్రత్తగా చూచుకోవడం చాలా అవసరం. ఓకే, గుండె అనారోగ్యం అంటే అందరికీ భయమే, కానీ ఈ హృదయ జబ్బులు అంటే ఎవరికి లెక్కలేదు. గుండె రోగం వస్తే చస్తావు అంతే, నో ప్రాబ్లం. కానీ హృదయమునకు జబ్బు వస్తే పోతావు. ఎక్కడికి? నరకానికి పోతావు. దేవుని యందు చచ్చిన వాడు మళ్ళా బ్రతకగలడు, నరకానికి వెళ్ళిన వాడు మళ్ళా బ్రతకలేడు. అర్థమవుతుందా? చచ్చిన వాడు మరలా మోక్షంలో బ్రతకగలడు, నరకానికి వెళ్ళిన వాడు మరలా ఎప్పటికీ బ్రతకలేడు, ఆనందంగా ఉండలేడు. ఆనందం కరువవుతుంది, వెలుగు కరువవుతుంది, జీవితం ఉండదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హార్ట్ అటాక్ ఈజ్ ఓకే, కానీ ద మ్యాలిస్నెస్ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఓకే. ఓకే, హృదయం యొక్క అశుద్ధత మంచిది కాదు. గుండెలో కొలెస్ట్రాల్ ఓకే, ఒక ట్యాబ్లెట్ అయితే పోతుంది. కానీ దీనికి దేవుని యందు ప్రియులారా, ఒక మెడికల్గా ఒక అద్భుతాన్ని మీకు చెప్తాలనుకుంటున్నాను ఈ హృదయం గురించి. ఒకనొక ఊరిలో నిజంగా జరిగింది. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఈ ధనవంతుడు ఎవడండి అంటే మహా పిసినారి, మహా కఠినాత్ముడు, మహా దుర్మార్గుడు. తన దగ్గర పని చేసిన వారిని మ్యాక్సిమం పని చేయించుకొని వాళ్ళు మోసం చేస్తూ ఉండేవాడు. కానీ లక్షల కోట్లు గడించాడు. ఎప్పుడు కూడా పని వాళ్ళ మంచితనం గురించి ఆలోచించాడు. ₹1 దానం చేయడు. ఇలాంటి వాడికి గ్యారంటీగా వస్తాయి. ఏమొస్తాయి? గుండె జబ్బు వచ్చింది, గుండె మొత్తం ఖరాబ్ అయిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యా అయిపోయింది, గుండె పాడైపోయింది, యూ నీడ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ. హృదయాన్ని తీసి ఎవరైనా గుండెని ఇస్తే ఆ గుండెని పెట్టాలి అని. అదే చాలా డబ్బులు ఉంది, అదేదో చేయండి త్వరగా అన్నాడు.
కష్టపడి మొత్తానికి ఒక గుండె దొరికింది. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయనకు తెలియకుండా ఒక రకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాడు. ఏంటంటే ఎవరైనా పడిపోతే ఇంతకుముందు మంచి పని అయింది అనేవాడు, ఇప్పుడు అయ్యో పాపం పడిపోయాడే అంటున్నాడు. అది అతనికి కూడా తన మైండ్కి అర్థం కావట్లేదు. ఇంతకుముందు నేను ఇలాగ అనేవాడిని కాదే అంటున్నాడు మళ్ళా. సో ఎవరైనా కష్టంలో ఉంటే అయ్యో పాపం ఏదైనా హెల్ప్ చేస్తే బాగున్ను అని హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేసిన తర్వాత ఇంతకుముందు నేను చేసేవాడిని కదా, ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను అనిపిస్తుంది. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుండగా ఒక భిక్షగాడు వర్షంలో చలిలో వణికిపోతా ఉన్నాడు. చూస్తూ ఉండలేక తన యొక్క బట్టలు తీసేసి అతనికిచ్చి అతని దగ్గర డబ్బులన్నీ కూడా అతనికి ఇచ్చేసి వచ్చేస్తూ ఇంటికి వచ్చిన తలబడినాడు. నేను ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ సమస్య, ఏంటి ప్రాబ్లం అని ఆలోచించగా ఇతనికి ఒక గుండెని ఎవరో ఇచ్చారు కదా, ఎవరు అతను అని కనుక్కుంటే అతను ఒక యవ్వనస్తుడు, యాక్సిడెంట్లో మరణించాడు. ఈ కుర్రవాడు ఎప్పుడూ కూడా అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలు పంచుకొని ప్రజల సేవ, మానవ సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడు, అన్నం వడ్డించేవాడు, తన సొంత డబ్బులతో అన్నం పేదవాళ్ళకు పెట్టేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఇటువంటి ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి యొక్క గుండె ఇతను తీసుకోవడం వలన ఇతనిలో కూడా నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో స్పిరిచువల్ వెల్ బీయింగ్, శారీరక ఆరోగ్యమే కాదు ఆత్మీయంగా కూడా ఆయన ఆరోగ్యంగా లేదంటే మంచి పనులు చేస్తూ మంచితనంతో ప్రేమతో ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా. వెన్ ద హార్ట్ ఈస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. గుండె అన్నది చాలా ముఖ్యం దేవుని యందు ప్రియులారా. మరి ఇలాంటప్పుడు మరి హృదయము ఎన్ని విధాలు ఉంటుంది ఒకసారి చూద్దాం. హృదయం దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్స్ అంటే ఒక 10 రకాల హృదయాలు ఉన్నాయంట, 10 రకాల గుండెలు. ఓకే, 10 kinds ఆఫ్ హార్ట్స్. నెంబర్ 1 దేవుని యందు ప్రియులారా, టకటగా చెప్పేస్తాను. 1 ద డెసిట్ఫుల్ హార్ట్ అనగా మోసపూరితమైన హృదయం. 2 ద హార్ట్ ఆఫ్ ప్రైడ్ గర్విష్టి హృదయం. 3 ఏ హార్ట్ దట్ ఫైండ్స్ ఫాల్స్ విత్ అదర్స్ తప్పులు వెతికే హృదయం. 4 ఏ హార్ట్ దట్ ఈస్ కవెచ్యువస్ అనగా ఆశబోతు హృదయం. 5 ఏ హార్ట్ దట్ విత్ హోల్డ్స్ గుడ్ ఫ్రమ్ అదర్స్ ఇతరులకు మంచి చేయనొల్లని హృదయం, మంచి చేయనవదు. ఇవి 5 ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మరొక 5 ఉన్నాయి. ఏ హార్ట్ దట్ ఈస్ సెల్ఫిష్ స్వార్థపూరితమైన హృదయం. ఏ హార్ట్ దట్ ఈస్ పార్షియల్ అనగా పక్షపాతము చూపించే హృదయం. ఏ హార్ట్ ఫిల్డ్ విత్ యాంగర్ కోపముతో నిండిన హృదయం. ఏ హార్ట్ ఆఫ్ కాంపిటీషన్ ప్రతిదానికి పోటీ పడే తత్వం కలిగిన హృదయం. ఏ హార్ట్ ఆఫ్ లస్ట్ మోహముతో నిండినటువంటి హృదయం. వాడు గుళ్ళో ఉన్న వాడి కళ్ళు అమ్మాయిల మీదే, మోహపూరితమైనటువంటి హృదయం. ఇలా 10 రకాలుగా ఉంటే ఈ 10 నేను చెప్పేశాను అనుకో, మీరు నన్ను తిట్టుకుంటారేమో. కనుక ఒక 5 టూకీగా ఈరోజు మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, ద డెసిట్ఫుల్ హార్ట్ అనగా మోసపూరితమైనటువంటి హృదయము. చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17:9 వాక్యం చెప్తుంది, హృదయము అన్నిటికంటేనూ మోసకరమైనది, దాని రోగమును కుదర్చలేము, దానిని ఎవడో అర్థము చేసుకొనగలడు. చెప్పనందరూ, హృదయము అన్నిటికంటేనూ మోసకరమైనది. హియర్ వి హావ్ టు అండర్స్టాండ్ డబుల్ వేస్. ఓకే, 2 విధాలుగా అర్థం చేసుకో. మోసకరమైనది అంటే ఈ హృదయం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మోసం చేస్తుంది. రెండోది పొరుగువానిని కూడా మోసం చేయమని చెప్తుందట. ఫస్ట్ నిన్ను మోసం చేస్తుందట. ఎలాగ చెప్పమంటారా? ఉదాహరణ తీసుకుందాం. ఆదాము ఏవమ్మల కథలో ఏవమ్మ ఉంది. ఓకే, ఈ యొక్క ఏవమ్మ దగ్గర ఒక చెట్టు దగ్గరికి తినకూడని పండు ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ పాము ఏమంటున్నాడు? ఏమీ తినటం లేదు అని అడిగినప్పుడు ఏమంటుంది? తన మైండ్ చెప్తుంది, తన రీజన్, తన లాజిక్ చెప్తుంది, మేము ఇది తినకూడదు, ఇది నిషిద్ధము, దేవుడు తినవద్దన్నాడు. వెరీ క్లియర్ నో? కానీ లోపల లేదు లేదు తింటే అందరూ జీవిస్తారు అది ఇది చెప్పినప్పుడు హృదయం ఏమంటుంది? నేను ఎందుకు తినకూడదు, తినొచ్చు కదా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, కాంట్రడిక్షన్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్. మైండ్ రూల్ చెబుతుంది, ఈ ఇమోషన్, ఈ ఫీలింగ్ ఈ హృదయంలో ఉంటూ నీకు కావాల్సినట్టుగా మళ్ళీ చేసుకుంటున్న రూల్ని. తినకూడదు అది రూల్, తింటే ఏమవుతుంది? తినొచ్చు కదా, బాగుంది కదా, కంటికి కన్నుల పండగగా కనిపించెను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తుంది హర్ మైండ్, ఇది తింటే మనం చనిపోతామని దేవుడు చెప్పాడు. మైండ్ చెప్తుంది యావమ్మకు. ఆవిడ లేదు లేదు చనిపోరు, మీరు దేవుడు అంతటి వారు అయిపోతారు అంటే వెంటనే హృదయం, నేను దేవుడిలాగా అయిపోతే ఎంత బాగున్ను. తనను తానే మోసం చేస్తుంది తన హృదయం దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా దూరం వెళ్ళిపోయారండి అంటే దగ్గరికి వచ్చేద్దాం మన దగ్గరికి. ఉదాహరణ సింపుల్గా, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్దాం. ఎవరు చెప్తారు? యువర్ మైండ్, యువర్ రూల్, యువర్ లాజిక్.
లేదంటే ఫాదర్ గారి మెసేజ్ చెప్తుంది ఈరోజు ఆదివారం పూజకి వెళ్ళాలి, రెయిన్ ఆర్ నో రెయిన్ దేర్ విల్ బి మాస్. ఓకే, కనుక చర్చికి వెళ్దాం అంటే మైండ్ ఇది హృదయం ఏం చెప్తుందట, సాయంత్రం వెళ్ళొద్దని చెప్పడం లేదు, సాయంత్రం వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, సాయంత్రం వెళ్దాం. హృదయం అంటే ఆ ఫీలింగ్తో వచ్చిందంటే ఇక లాజిక్ పోతుంది. దేవుని యందు ప్రియులారా, పోనీ సాయంత్రం అయింది, సాయంత్రం వెళ్దాం అన్నా కదా, పదా చుట్టాలు వస్తారు కరెక్ట్గా. లేదంటే ఇది వర్షం పడుతుంది, అయ్యో సాయంత్రం వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, చాలా పెద్ద చిక్కు వచ్చి పడింది. సరే ఈ వారం ఓకే, నెక్స్ట్ వీక్. అలాగా వారాలు నెలల తర్వాత గుడిలో ప్రత్యక్షమయ్యే వాళ్ళని నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. హృదయము మోసకరమైనది. హృదయము జబ్బు ఎవడు తీర్చగలడు? ఈ హృదయంలో ఏం జరుగుతుందో ఎవడు అర్థం చేసుకోగలడు? దేవుని యందు ప్రియులారా, మన తప్పులను సమర్థించుటలో హృదయము మోసపూరితంగా ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయి, హృదయం ఇట్స్ ఓకే. మనం ఏ తప్పు చేసినా చేయదగని పని చేయకుండా చేయకూడని పని చేసేలా చేస్తుంది హృదయము. చటుక్కున నోటి నుంచి అబద్ధాలు. అరే అబద్ధం ఆడేనే అంటే నిన్ను కాపాడడానికే కదా ఆడాను, లేదంటే నువ్వు దొరికిపోయేవాడు కదా, అయితే ఓకే. దేవుని యందు ప్రియులారా, మనం చేసే ప్రతి పనికి కూడా సమర్థత, జస్టిఫికేషన్ పర్వాలేదు, ఇట్స్ ఓకే. అందుకే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను చేసింది కరెక్టే. దేవుని యందు ప్రియుల, మోసపూరితమైన హృదయం, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. జాగ్రత్తగా. ఎవరి హృదయం అయితే మోసపూరితం అవుతుందో వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. ఎవరి హృదయం అయితే మోసపూరితంగా ఉంటుందో వారి ప్రార్థనలు చెల్లవు, వారి పూజలు చెల్లవు, వారి ఆరాధనలు చెల్లవు, వారు దేవుని యొక్క ఆరాధన చేయలేరు. ప్రియమైన సహోదరుడా సహోదరి, రెండవ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మోసపూరితమైన ఇతరులను మోసం చేసేలాగా కయ్యూను స్టోరీలో ఉంటుంది. కయ్యూను ఏమంటాడు తమ్ముడితో, తమ్ముడా అలా ఈవినింగ్ వాక్ వెళ్దాం రా అంటున్నాడు. ఏంటి ఈవినింగ్ వాక్ వెళ్తున్నాడా? ఈవినింగ్ వాక్ కాదు, ఈవినింగ్ వాక్ వెళ్దాం రా అని చెప్పి అక్కడ ఎవరూ లేరని చూసి అతని రాయితో నెత్తి మీద బాది చంపేశాడు. ఎందుకని? అతను దేవునికి ప్రియుడైపోయాడు. దేవుడు అతని యొక్క కానుకను స్వీకరించాడు, దేవుడు కయ్యూను యొక్క కానుక స్వీకరించలేదు అని. మోసపూరితమైన హృదయం, ఇతరులను మోసం చేయాలన్నటువంటి హృదయం నీలో ఉంటే యువర్ ప్రేయర్స్ ఆర్ అన్హర్డ్, యువర్ ప్రేయర్స్ ఆర్ ఫ్యూటైల్, యూజ్లెస్. నీ హృదయము మోసపూరితంగా ఉందా చెక్ చేసుకో ప్రియమైన సహోదరుడా సహోదరి. మోసపూరితమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నిర్మలమైన హృదయంగా, నిష్కలంక హృదయం అమ్మ మరియ తల్లి, పరిశుద్ధ హృదయం యేసు ప్రభుని హృదయం, నిష్కలంక హృదయముగా మన హృదయాలను మలుచుకోవాలి. దేవుని యందు ప్రియుల యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ హృదయం ఏంటి చెప్పగలరా ఎవరైనా? ద హార్ట్ ఆఫ్ ప్రైడ్. ఎస్, గర్విష్టి హృదయం. దేవుని యందు ప్రియులారా, గర్విష్టి హృదయం. ఒక సామె వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము, అందరూ సామెతలు తీసుకుంచుకోండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. పొగరబోతుతనము వెనుక వినాశనం వెళ్తుందట, పతనమునకు ముందు గర్వము నడుస్తుందంట. దేవుని యందు ప్రియులారా, గర్విష్టి హృదయం పతనమవుతాడు, గర్విష్టి హృదయం వినాశనం చెందుతాడు. దేవుని యందు ప్రియులారా, మరొక వాక్యం 21వ అధ్యాయం 4వ వచనం. సామెతలు, గర్వపు చూపు అహంకారపు హృదయము దుష్టుల పాపముల వలెను. ఓకే, గర్వపు చూపు అహంకారపు హృదయము దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుని యందు ప్రియులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. పొగరుబోతుతనమునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానము వెలువడును. ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక నాకు ఊరిలో, ఏదో ఊరు చెప్పండి, కొంతమూరులో అనుకుందాం. కొంతమూరులో పండగ వస్తుంది, వచ్చే ఆదివారం కదా. కొంతమూరులో ఒక బామ్మ ఉంది, ఇంకొక బామ్మ ఉంది. బామ్మ తేడా తెలుసా? తెలుగు రాదంటారు ఈలో మా పిల్లలందరూ, నాకు తెలుగు రాదండి అంటారు. ఓకే, బామ్మ అంటే అమ్మాయి, బామ్మ ముసలావిడ, మా అమ్మగారు. ఓకే, వీళ్ళు ఈ యొక్క బామ్మ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ ఊరు మొత్తం మీద పొడవాటి జుట్టు అంట, చాలా పొడవాటి జుట్టు, అందమైన జుట్టు ఈవిడ స్పెషాలిటీ అది. ఎక్కడికి వెళ్ళినా ఓహో ఎంత పొడవాటి జుట్టు. ఈవిడ కూడా చాలా గర్వంగా ఉండేది, నా జుట్టు అంత జుట్టు ఈ ఊరిలోనే లేదు, ఈ లోకంలోనే లేదుకు తిరుగుతూ ఉండేది. ఇక బామ్మగారి సంగతి ఏంటంటే ఆవిడకి 80 సంవత్సరాలు వచ్చినా ఒక్క పన్ను ఓడలేదు, అన్ని పళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయి, ఫుల్ కాల్షియం. ఈవిడ నా పళ్ళు లాంటి పళ్ళు ఈ లోకంలో ఎక్కడ లేవు అనుకొని తిరుగుతూ ఉంది. ఆవిడ చాలా గర్వంగా ఉంది. ఒకరోజు వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఈవిడ గర్విష్టాలే, ఈవిడ గర్విష్టాలే.
అయితే ఈ మా అమ్మ అంటుంది, ఏమోయ్ ఇల్లరా అమ్మాయి మనవరాలా, నీది పొడవాడు జిట్టు అంత కదా, చూస్తాను రా అంటూ ఏమెత్తి పెంచావు, ఏం రాస్తావు, నూనె రాస్తావా, ఏం రాస్తావు, ఏ షాంపూ వాడతావు అని ఇలా ఇలా నిముడుతా ఉంది. టక్కన వచ్చేసింది చేతిలోకి. ఏమొచ్చేసింది? సవరం వచ్చేసిందట. ఈవిడ వెంటనే బామ్మ, ఓసి నువ్వు ఇది సవరమా అని గట్టిగా అరబోతుంటే ఈవిడ టప్పనెళ్ళి నోరు నొక్కేసింది. ఈవిడ నోరు నొక్కెత్తే ఈవిడ చేతిలోకి వచ్చేసే పెట్టుడు పళ్ళు. ఓహో, నీ స్టోరీ ఇది, నా స్టోరీ ఇదా? దీనికోసం నువ్వు నేను గర్వపడుతున్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గర్విష్ఠులకు అవమానము తప్పదు. వేసుకున్న రంగు ఎన్నాళ్ళు ఉంటుంది? చాలామంది మీసాలకు, గెడ్డాలకు, తలలకి రంగులు వేసుకుంటూ ఉంటారు. అదో పెద్ద పని అయిపోతుంటుంది. ఎంతకాలం వేసుకున్న రంగు ఎంతో కాలం ఉండదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విషయం ఏమిటంటే గర్విష్ఠి హృదయం వినాశనం చెందుతుంది. మనందరికీ సమస్య ఉంది. మనందరి హృదయాలలో గర్వము గూడు కట్టుకుని ఉంది. నో డౌట్ అట్ ఆల్. కాదు, కొందరికి తెలియదు, కొందరు గమనించరు. ఈ గర్వము వినయము స్పెషాలిటీ ఏంటో తెలుసా? ద మూమెంట్ యూ థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ ప్రైడ్, యూ హ్యావ్ ఇట్. నాకు గర్వం లేదు అనడమే గర్వం. ఓకే, వినయం సంగతి ఏంటంటే ద మూమెంట్ యూ థింక్ యూ హ్యావ్ హ్యూమిలిటీ, యూ లాస్ట్ ఇట్. నేను చాలా వినయాత్ముని అన్న క్షణమే నువ్వు వినయం కోల్పోతావు. ఓకే, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరి హృదయాల్లో గర్వం ఉంది కనుక మన యొక్క బట్టల గురించి, మన చెప్పుల గురించి, లేదంటే మన యొక్క అందం గురించి, మన యొక్క జుత్తు గురించి, మన యొక్క వస్తువుల గురించి, వాహనాల గురించి, డబ్బు గురించి, ప్రతి పనిని గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటాం, పొగడ్తను ఆశిస్తాం. ఎందుకంటే మనందరి హృదయాల్లో గర్వము గూడు కట్టుకుని ఉంది. ఆ గర్వముతో ఒకడు ప్రార్థించాడు, ప్రభువా నేను ఇటువంటి వ్యక్తిని కాదు. ఎటువంటి వ్యక్తి? ఈ సుంకరి వంటి వాడను కాదు. గర్వపు చూపు, ఇతరులను తక్కువగా చూడే మనస్తత్వం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గర్వమునకు ఎంత భయంకరమైనటువంటి శాపమో తెలుసా? హేరోదు అగ్రిప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు తన ప్రజల ముందుకు నిల్చొని మాట్లాడుతుంటే అందరూ ఆహా ఓహో అంటున్నాడు. ఇదంతా నా గొప్పతనం అనుకునేసరికి దేవదూత వచ్చి తప్పని మొట్టిగా పెడుతుంది. మొట్టిగా పెట్టేసరికి పురుగులు పడి చచ్చిపోయాడు. అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోయాడు. ఆ ఫోటోలో మీకు కనిపిస్తుంది. ఓకే, హేరోదు అగ్రిప్ప రాజు ప్రజలందరి మధ్యన మాట్లాడుతూ ఉండగా, వాళ్ళందరూ పొగుడుతూ ఉండగా ఆ పొగడ్తలు స్వీకరిస్తూ నేనే గొప్ప అనుకున్నాడు. పరలోకం నుండి దేవదూత వచ్చి వాక్యం చెప్తుంది. వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. హేరోదు దేవునిని మహిమ పరచనందున ప్రభువు దూత వెంటనే అతని నెత్తి మీద మొత్తెను. అందువలన అతడు పురుగులు పడి చచ్చెను. దేవుని యందు ప్రియులారా, హేరోదు చేసిన పాపం ఏంటంటే దేవునిని మహిమపరచలేదు. ఎవడైనా నిన్ను మహిమపరిస్తే ఇట్స్ అన్ అబామినేషన్ టు గాడ్. అది తప్పు. ప్రతి ఒక్కరూ దేవునికే మహిమ, దేవునికే గౌరవము చెల్లేలా చూడాలి. ఆ గౌరవము నాకు చెల్లాలి. నాకు సన్మానం చేయండి, నాకు శాలువా కప్పండి, నా పేరు పలకండి, పిలవండి, పొగడండి అన్న మాటలుంటే దేవదూతల కోపం వస్తుంది. దేవునికి కాదు, దేవదూతల కోపం వస్తుంది. వాళ్ళు వచ్చి నెత్తి మీద మొత్తే ప్రమాదం ఉంది. దేవుని యందు ప్రియులారా, ఎవరి హృదయంలో గర్వం ఉంటుందో వారి ప్రార్థనలు చెల్లవు. వారి హృదయము దేవునికి దూరం అయిపోతుంది. వారు ప్రార్థనలు, పూజలు, ఆరాధనలు నిష్ప్రయోజనముగా మిగిలిపోతున్నాయి. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, చెక్ యువర్ హార్ట్. ఓకే, ఈసీజీ తీసుకోండి. ఈసీజీలో మొట్టమొదట మోసము ఉంటే ఆ ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళండి. ద కార్డియాలజిస్ట్ ఆయనే, హృదయాన్ని బాగు చేయువాడు ఆయనే, హృదయాన్ని శుద్ధి చేయువాడు ఆయనే. నీ ఈసీజీ రిపోర్ట్లో గర్వము ఉంటే ప్రభుని దగ్గరికి వెళ్ళండి. ప్రభువా నన్ను బాగు చేయండి. ట్యాబ్లెట్ ఇస్తే కొలెస్ట్రాల్ తగ్గితే నువ్వే ట్యాబ్లెట్ ఇస్తావు, ఇవ్వి, నాలో ఉన్న గర్వాన్ని మాత్రం తీసేయి ప్రభువా. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక మూడవది, ఏ హార్ట్ దట్ ఫైండ్స్ ఫాల్స్ విత్ అదర్స్. తప్పులు వెతికే హృదయం. ఈ హృదయం పని ఏంటి? ఒకటి పని, ఎప్పుడు తప్పులు వెతికే హృదయం. దేవుని యందు ప్రియుల, పరులలో తప్పులు వెతుకు హృదయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 4 లేదా 5 వచనాలు చూడండి లైన్గా. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలో నలుసును వేలెత్తి చూపెదవా. నీ కంటిలో దూలం అంటే ఏంటి? పెద్దది. నలుసు అంటే ఏంటిది? చిన్నది. నీ కంటిలో ఎంత పెద్ద దూలం ఉంచుకొని అరే నీ కంటిలో చిన్న నలుసును తీస్తాను అంటావా? ఎలాగనగలవు?
దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ కంటిలో నలుసును తీసివేయనుము అని నీ సొంత ఎట్లు 5వ వచనం చదువుదాం. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సోదరుని కంటి నలుసును తీసివేటి నీ చూపు స్పష్టముగా ఉండును. దేవుని యందు ప్రియులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. దుష్టుడు తన మాటల ద్వారా తోడి వారిని నాశనము చేయును, కానీ సజ్జనుడు తన విజ్ఞానము ద్వారా పొరుగు వారిని రక్షించును. ఎప్పుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు. ఇటువంటి హృదయం నీదా? ఇటువంటి స్వభావం, హృదయం అంటే స్వభావమే కదా, ఇటువంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నావా ప్రియమైన సహోదరుడు? ఈనాటి సువిశేషం చూడండి. ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నా వాళ్ళందరూ చేతులు కడుక్కుంటున్నారు. యేసు ప్రభు శిష్యులట చేతులు కడుక్కోలేదంట, వెంటనే వచ్చేసారు. ఇదిగో నీ శిష్యులు పూర్వుల సాంప్రదాయమును అనుసరించడం లేదేమి. ఇంకొక సందర్భంలో ఒక సబ్బాతు రోజున ఒక పొలము గుండా నడుచుకుంటూ వెళ్తుంటే వెన్నులు దొరికాయి, తీసి నులుపుకొని తింటుంటే, ఇదిగో నీ శిష్యులు సబ్బాతు దినమున చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. ఏంటంటే దాన్ని తెంచారు, దాన్ని నులుపుకున్నారు, దాన్ని తింటున్నారు. ఇన్ని పనులు చేసేశారు, ఎన్ని పాపాలు కట్టేసుకుంటున్నారు. యేసు ప్రభుని నిరంతరము దూషించే వ్యక్తులుగా, తప్పులు వెతికే వ్యక్తులుగా పరిచయులు ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కంటిలో, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ సంఘములో నీవు కూడా ఎప్పుడు కూడా తప్పులు వెతికే వాళ్ళుగా ఉన్న చాలా కుటుంబాలు లాగే ఉంటుంది. ఏమి చేసినా తప్పే. ఎంత బాగా వండి పెట్టినా అవన్నీ వదిలేసి ఇది ఎందుకు సరిగ్గా చేయలేదు అంటారు. అది ఎన్నోటి చేశారు కదా. ఎంత చేసినా ఇంకా ఏదో తప్పును వెతికే మనుషులుగా మనం ఉంటున్నామా ప్రియమైన సహోదరుడు? ఒక వ్యక్తి ఉన్నాడు, జాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఇతనికి ఎప్పుడు ఇదే బుర్ర, ఇదే బుద్ధి, వాడు తప్పు, వీడి తప్పు, అది తప్పు, ఇది తప్పు అని ఆలోచించే తప్పు. ఒకరోజు ఇలాగా అందరూ అలాగంటుంటూ ఒక రోజున అడవిలో వెళ్తూ ఒక మునీశ్వరుని కలిశాడు. మునీశ్వరుడు తెలిసి అతని గురించి బాగా. కానీ ఎందుకు నువ్వు ఇలా జీవిస్తున్నావు, ఎందుకు ఎప్పుడు ఇతరుల తప్పులు వెతుకుతున్నావు అని అన్నాడు. అతను అంటాడు, అయ్యా నేను ఆ తప్పులు వెతకడం ద్వారా వాళ్ళకి మేలు చేస్తున్నాను, వాళ్ళకి సహాయం చేస్తున్నాను, వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాను అన్నాడట. ఆహా అలాగా, అయితే రా, నాతో రా, నీకు వచ్చిన పని ఉందని చెప్పి అతను తీసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక మంచి పూల తోట, ఉద్యానవనంలోకి వెళ్ళాడట. అన్ని మంచి పువ్వులు ఉన్నాయి. మంచి పువ్వులుంటే ఆ మంచి పువ్వులన్నీ చూస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఇదిగో ఇది వాడిపోయింది, ఇది ఎండిపోయింది, ఇది వంగిపోయింది, దీనికి సరిగ్గా నీళ్ళేయలేదు, దీనికి ముళ్ళు చుట్టేసుకున్నాయి, ఇలా అతను ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు చెప్పాడు, చూసావా నీ బుర్ర, నీ హృదయం ఎలాగైపోయిందంటే ఇవన్నీ కూడా అందమైన పువ్వులు, ఎంతగా ఆస్వాదించవచ్చు, అవునా, ఎంతగా ఆనందించవచ్చు, ఎంతగా దీనిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ దేవునికి వందనాలు చెప్పొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అందమైన పువ్వులు నీ కంటికి కనబడడం లేదు. యు ఆర్ బ్లైండెడ్. నీకు తప్పులే కనిపిస్తున్నాయి, ఒప్పులు కనిపించడం లేదు, చూసావా అన్నాడట. ఎంత అందమైంది కూడా అతని కంటికి కనిపించకుండా అతని హృదయం అలా మలిచేసింది. ఇతరుల్లో తప్పులు వెతికి 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 దేవుని యందు ప్రియుల ఈ మనసు ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్న అందం, నీ చుట్టూ ఉన్న ఆనందం నువ్వు మిస్ అయిపోతావు. దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు నువ్వు చూడలేవు, గుర్తించలేవు, దేవునికి వందనాలు చెప్పలేవు. దేవుని యందు ప్రియులారా, ఇటువంటి మనసు ఉంటే నీ తప్పులు నువ్వు చూసుకోలేవు. ఇది గురువింజ కింద అంటారు కదా, గురువింజ కింద. ఇంకేమంటారంటే తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు వారి తప్పులు వారు ఎరుగరు. సో ఇట్ ప్రివెంట్స్ యూ టు నో యువర్ ఓన్ ఫ్లాస్ ఇన్ లైఫ్. దేవుని యందు ప్రియులారా, అండ్ దీని వలన వచ్చే ప్రమాదం ఏంటంటే యూ కెనాట్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. ఇతరులతో సత్సంబంధం కలిగి ఉండలేవు. నువ్వు వత్తనావంటే వత్తనాడు రా బాబు అని పారిపోతారు, వత్తనాడు రా బాబు పారిపోతారు. కనుక తప్పులు వెతికే హృదయం, తప్పులు వెతికే హృదయం, పరులలో తప్పులు వెతికే హృదయం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ హృదయం ప్రభునికి దూరంగా ఉంటుంది, నీ ప్రార్థనలో చెల్లవు. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నాలుగవది దేవుని యందు ప్రియులారా, టూకీగా అయిపించేద్దాం. ఏ హార్ట్ దట్ ఈస్ కవెచ్యువస్ అనగా ఆశబోతు హృదయం. ఆశబోతు హృదయం. నిర్గమకాండము 20:17 వచనం చదవండి ఎవరైనా. నీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, నీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను గాని దాసుని గాని ఎద్దును గాని గాడిదను గాని అతనిది ఏదైనాను నీవు ఆశింపరాదు. మరి ఏది నువ్వు ఆశింప, పక్కవాడికి ఏముందో అది నీకు కావాలి, పక్కవాడి సొత్తు ఏమై ఉందో అది నీకు కావాలి అంటూ ప్రతిదీ కూడా చూసిన ప్రతిదీ నువ్వు ఆశించకు, ఆశబోతుగా జీవించకు, ఆశబోతు హృదయం కలిగి ఉండకు అని ప్రభు కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఒక మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఈ మధ్య పోయిన వారం చదివినట్టున్నాం యూబీసీలో. ఓకే, రాజుల మొదటి గ్రంథము చిట్ట చివరి అధ్యాయంలో నాబోతు అని ఒకడు ఉంటాడు.
ఓకే, ఆహాబు రాజు ఏమంటున్నాడు, నాబోతు ద్రాక్ష తోట నాకు కావాలన్నాడు. అతను అయ్యా నేను ఇవ్వలేను, ఇది నా పూర్వులది, నేను ఇవ్వలేను అంటే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఆవిడ పేరు ఏం పేరు, మహామూర్ఖురాలు జెజబెల్. ఓకే, జెజబెల్ వచ్చి ఓహో రాజుగారు ఇంతేనా, అతని సంగతి నేను చూస్తానంటూ అన్యాయపు సాక్ష్యాలు పలికించి అతను రాళ్ళతో కొట్టించి చంపించి ఆ యొక్క భూమిని లాగేసుకుంటారు. ఆశబోతుతనముతో పొరుగువాని భూమిని ఆక్రమించుకోగా అప్పటికే ఆహాబ్ అనే రాజు ఎన్నో పాపాలు చేశాడు. కానీ ప్రభు ఓపిక పడతా ఉన్నారు. కానీ ఈ పాపాన్ని మాత్రం ప్రభు క్షమించలే. ఈ పాపముతో అతని పాపం పండిపోయింది. ఏ పాపముతో, ఆశబోతుతనముతో అన్యాయముగా పరుల సొమ్ము దక్కించుకోవడంతో దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానితో అతని మరణం దాపురించింది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, కనుక ఇతరులకు ఉన్నదంతా నాకు కావాలి అని ఏనాడు కూడా ఆశపడకూడదు. దేవుని యందు మార్కుస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ మార్కుస్ అనే వ్యక్తికి అందమైన పూలతోట ఉంది. పక్కింటిలోనే తన తోటివానికి కూడా అందమైన పూలతోట ఉంది. ఇతనికి ఎప్పుడు అది అందంగా కనిపిస్తుంది. అది ఇంకా బాగుంది అని చెప్పి చెప్తున్నాడు. బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రకరకాల వెరైటీలు తెచ్చి ఇంకా కష్టపడి ఇంకా బాగా చేయాలంటూ ఆశతో పనిచేస్తూ ఉన్నాడు. ఎంత చేసినా పక్కింటోడిదే బాగుంది, అది మనకి పొరుగింటి కూర బాగుంటుంది అంటారు కదా, అలాగనమాట. సో ఇతను ఆశపడుతుంటే ఒక రోజు ఒక పెద్ద ఆయన వచ్చాడు. మార్కుస్, యువర్ గార్డెన్ ఈజ్ బ్యూటిఫుల్, నీ ఉద్యానవనం అందంగా ఉంది, బట్ నాట్ యువర్ హార్ట్ అన్నాడు. నీ హృదయం అయితే అందంగా లేదయ్యా. నీ ఉద్యానవనం అందంగా ఉంది, నీ హృదయము అందంగా లేదు. కనుక ముందు నీ హృదయాన్ని బాగు చేసుకో. పొరుగు వారితో పోల్చుకోకు, పొరుగు వారితో నీ జీవితాన్ని పోల్చుకోకు, పొరుగు వారికి ఉన్నది ప్రతీదీ కావాలని కోరుకోకు, ఆశబోత కలిగి జీవించకు అని మందలించాడంటే దేవుని యందు ప్రియులారా. మనం కూడా మన జీవితాలలో నీ హృదయంలో చూసిన ప్రతీదీ కావాలంటూ, ఓకే, పొరుగు వారిది అన్యాయంగా ఆర్జించాలంటూ ఉన్నట్లయితే ఆశబోతు హృదయం, దేవునికి దూరముగా వెళ్ళిపోతున్న హృదయం, నీ పూజలు ప్రార్థనలు ఫలించని హృదయంగా మారిపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇక చివరిగా ఏ హార్ట్ దట్ విట్ హోల్డ్స్ గుడ్ ఫ్రమ్ అదర్స్, మంచిని చేయనొల్లని హృదయము. దేవుని యందు ప్రియులారా, మంచిని చేయనివ్వదు. ఈ హృదయం ఏంటంటే మంచి చేయడానికి ఒప్పుకోదంట కొంతమంది జీవితాలలో. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం, నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకము. నెవర్ సే నో ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ గుడ్. నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకము. అందరు గట్టి చెప్పండి, చాలా ఇంపార్టెంట్. నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారము చేయుటకు వెనుకాడకము. మరొకసారి, నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారమును చేయుటకు వెనుకాడకము. నీ జీవితంలో ఎప్పుడైనా సంఘటన వచ్చిందా? ఓకే, నీ జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి చేద్దాం అనుకున్నావు, మళ్ళీ వద్దులే, వాడికి చేయకూడదు, వాడికి అలాగే జరగాలి, వాడికి చేయకూడదు అని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి వచ్చేసావా? నీకు శక్తి కలదేని మంచి చేయగలిగితే చెయ్యండి. ఓకే, దేవాలయ కార్యక్రమాలకి శక్తి కలిగితే చెయ్యండి, మంచి చేయగలిగితే మంచి చెయ్యండి. చెయ్యగలిగి కూడా వెనకడుగు వేస్తే అది పాపము, అది దేవునికి విరోధము. దేవుని హృదయము దేవునికి దూరం అవుతుంది. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు కూడా నీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నీ పొరుగు వారికి కావచ్చు, ఎవరైనా నేను ఒక సహాయం అడిగినా అడగకపోయి నీ వల్ల చేయగలిగితే, నీ వల్ల వీలైతే తప్పనిసరిగా నీ వంతు సహాయం, మంచి మేలు పరులకు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, సో ఈ రోజున 5 అంశాలు మనం ధ్యానించాం. వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ఎవరి హృదయములో అయితే మోసం ఉంటుందో, ఎవరి హృదయములో అయితే గర్వం ఉంటుందో, ఎవరి హృదయం అయితే ఇతరుల తప్పులు వెతుకుతుందో, ఎవరి హృదయం అయితే ఆశబోతుతో జీవిస్తుందో, ఎవరి హృదయం అయితే మంచి చేయడానికి వెనకడుగు వేస్తుందో, ఆయా హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. ఆయా హృదయాల నుండి ప్రార్థన చేయలేం, చేసినా అవి దేవునికి వినబడవు. స్టార్టింగ్లో చెప్పిన ఒక కథ ఏంటది? యేసు ప్రభు చూస్తున్నాడు, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, ప్రభునికి ఏమి వినిపించటం లేదు. ప్రభు అంటున్నారు, వాళ్ళ హృదయము పెట్టి ప్రార్థిస్తే తప్ప నాకేమి వినిపించావు, అంత వృధా. హృదయపూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు స్వీకరించే ఆరాధనలు చేద్దాం. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.